అబ్బాయి క్యారియర్ అయితే రెడీ. 3 పాయింట్లు 3 అంగీలు. శివ బట్టలు భలే ఒప్పేవు నీకు. ఎదురునానా గుడ్డ అయితే వేసుకున్నాము. చిన్నగా ఉన్నప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరికడైతే ఉంటే అనమాట నన్ను ఎక్కువగా. ఇది జోరపప్పు. ఇది గెట్టిపప్పు. మా అబ్బాయి క్యారెట్ లేక అయితే తీసాను అనమాట. ఇంకా దీంట్లోకి చట్నీ అయితే నూరలేదు, బస్సు వెళ్ళిపోతుంది లేట్ అవుతుందని పప్పు కాటకైతే చేసాను. ఇప్పుడు మా అబ్బాయికి బూ అయితే తినిపిస్తాను. కూసుకున్నానా ఇటు చూసుకోపోవు చల్లగా తీసుకొని సంవత్సరం అయ్యా మా ఊరి జాతరలోనైతే తీసుకునింటి. ఇంతకు ముందు తీసుకునింటి కానీ చిన్నది ఉంది అనమాట. ఇప్పుడు కొంచెం పెద్దది అయితే తీసుకున్నాను. 2 గిన్నెలు క్యారియర్ అయితే సద్ద అయితే పెడతాను. మా అబ్బాయి ఇంకా బూ అయితే తింటాడు. పైన పప్పు అయితే పెడతాను. ఏం రోజు గట్టిపప్పు చేసేదానికి మా అబ్బాయి ఏమన్నా చట్నీ నూరమ్మ అంటాడు. నానేమో చట్నీ నూరే తలకలు లేట్ అవుతుంది. నూరే తలకల్లో ఇంకా బస్సే పోతుందమ్మా అంటాడు. ఏదో ఒకటి కట్ట అంటే ఇంకా తొందరగా వంట చేసి అయితే కట్ట పంపిస్తాను. క్యారియర్ అయితే రెడీ అయ్యేదే. మనం సర్ది కట్టేటప్పుడు కానీ లేదా పప్పు వేసేటప్పుడు కానీ క్యారియర్కి అయితే ఇట్లా పైన అయితే పడింటుంది అనమాట. నీట్గా తుడిసి క్యారియర్ అయితే కట్టంపియాల. అబ్బాయి క్యారియర్ అయితే రెడీ. ఇప్పుడు నీళ్ళ బాటిల్ నుంచి మా అబ్బాయి అయితే బడి అంటే ప్లాస్టిక్ తిండే బాటిల్ అది వద్దని చెప్పిన దానికి వాళ్ళ ఆయన అయితే స్టీల్ అయితే తీసుకొని వచ్చాడా. బాగా అదే పెద్దగా ఉండదు బాటిల్ కూడా. ఇది చూడండి లోపల కూడా స్టీల్ అంత. ఇది ఈ సంవత్సరం మా అబ్బాయికి బడిబట్టలు అయితే గుర్తించామే. 3 పాయింట్లు 3 అంగీలు. బట్టలు అయితే బాగున్నాయి. ఇవే కలర్ అనమాట మా అబ్బాయి అయితే తొడిగేది. దీంట్లోకి వచ్చేసి పాయింట్ మీరు చూస్తున్నారు కదా. మా అబ్బాయికి అయితే సరే నానేవంటి బడి బట్టల కలర్ అయితే ఇవే అని చెప్పానే. మా అబ్బాయి 4 సంవత్సరాలే బడి పోబట్టి 4 సంవత్సరాలు అంటే 3 ఏళ్ళ అనమాట. మా బడి బట్టలు పట్టించి ఒక్కసారి అయితే పట్టించింది. అంటే నిక్కరు అంగి అయితే పట్టించింది మా 7. ఈసారి ఇంకా అంగి పాయింట్ అయితే గుర్తించామే. మా అబ్బాయికి ఈసారి కూడా నిక్కరే పట్టిద్దాం అనుకోండి. మా శివాజీని కాసి లేదమ్మా ప్రతిసారి అదే పట్టిస్తారు, నాకు పాయింట్ కాళ్ళు ఇస్తారని దానికి పాయింట్ అయితే కుట్టించామన్నమాట. ఇవి కవర్లో ఉండేటివి అంటే మా శివాజీ ఒకటే కవర్లు పట్టువని 2 కవర్లోనైతే తీసుకొచ్చాడే. సొంతం పోయి తెచ్చుకున్నాడు. బట్టల షాప్ కాదు, మిషన్ కాడ. ఒకటే నన్ను అడిగిరామే కుట్టారు లేదా అని అంటాడు. దానికి నువ్వు పోయి కాసి తెచ్చుకో పప్పు అంటే పోయి తీసుకొని వచ్చాడా. ఇంకోటి ఈ సంవత్సరం ఈ అంగికైతే ఈ గోట అయితే పెట్టారే పాయింట్. ఇది బట్ట అనమాట. ఈడ కాలర్ కాడ జవుకి మొత్తం మరి పోయి నాకు ఇట్లు పెట్టాలని చెప్పినా మరి లేకుంటే మిషన్ ఆయన్ని ఇట్లు పెట్టాను. అంగిలైతే ఈ సంవత్సరం బాగా అయితే కుట్టించుకున్నాడు మా శివాజీ. బట్టలు భలే ఉపయోగ నీకు ఇట్లా అమ్ముతున్నాను తలకైతే అట్లా.
బెల్ట్ వేసుకుంటావా? ఇది పీకే తలకాయ దీని కిందకి అనుకోవద్దు, జార వస్తుంది. ఇది పూకట్టి వేస్తాను. ఉచ్చుకోవద్దు, మాసాలు వేసేటప్పుడు ఉచ్చుకొని బ్యాగ్లో పెట్టుకుంటావు. ఇట్టే ఉండాలి ఇంటికి వచ్చేంత వరకు. ఏకెత్తు సరిపోయినా వేసుకున్నట్టే ఉండు. మా శివాజీకి కొత్త బట్ట అయిందనుకు భలే ఉప్పేది. బొట్టు పెడతాను, కాటు బొట్టు పెడతలే. పైకెత్తా తలకాయ అట్లా. అప్పుడు బడి సెలవులు ఇచ్చినప్పుడు యాయాలున్నా లేస్తుండలేదు, లేచివా అంటే లేస్తుండలేదు. ఇప్పుడు బడి తెరిచినాక నా కొద్ది ముందే లేచింటాడు. ఒక్కోసారి లేచేది మంగడుకునేది. ఇంకా కుదిరినానా అట్లా. వాళ్ళడంట అది కుంకుమ బొట్టు పెట్టాడంట. నానే చిన్న పిల్లగాడ పెద్దగా కదా కాటికి పోతే ఏంటి పెడతా నాకే అంటాడు. శివ చూడుగా కొడరం కొడతలే. అట్లా ఉండు. కుంకుమ చేస్తాను. జరుగు. తిన్నానా చుక్కుబట్టి వెళ్ళినా. శివయ్య రెడీ ఇంకా తినే జాయింట్ అండి తెసు. ఏ శివాటి నవ్వుతావు? క్యారియర్ అన్నీ దీంట్లో పెడతా చూడి బుట్టలోనా. కచ్చి పేరు పెట్టుకుంటుంది మరి సాంగ్ పట్టుకొని పో. సైడ్ కొరుగుతుంటది ఇది. చిటికాయల పల్పము అప్పుడే పూర్తివే ఏం పారేసివే తింటివే. అది లబ్బరా మెన్నారు బల్పం పెన్సిల్ ఇస్తాను. మరి సంగ పెట్టుకో. పడగా 10 రూపాయలు అట్ట కాదు. ఈడ అట్ట కాదు ఇట్లా. మరి సంగ బాయ్. షాప్ గుడ్డు వేపుడు చేయాలా? ఇప్పుడు చెయ్యాలా? చేద్దాం పడితే మరి. భర్త ఏమన్నా కానీ చెయ్యి నాకు కావాలా చేసేయాలంటే చేసేయాలి కదా, కాదనకూడదు. దానికన్నా మా ఆయన ఏడదాను కానీ చేసి అంటే చేసిస్తాను అనమాట. ఈ చాపగుడ్డు వేపుడైతే చాలా బాగుంటది. మా ఆయనకి కానీ నాకు కానీ బాగా ఇష్టం అనమాట. ఎప్పుడైతే వంట మొదలు పెడదాం రండి. ఇంత పసుపు వేసుకొని కడుక్కున్నాము. దీంట్లో కొన్ని అయితే పోసుకున్నాము. అయితే చాపగుడ్డుని అయితే వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే పసుపు వేస్తాను. పసుపు వేసుకున్నాం కదా, బాగా అయితే ఉడికించుకున్నాము. సంగం చేపయే చాపగుడ్డు ఉడికేదని లేదు, ఒకసారి అయితే చూద్దాము. చాపగుడ్డు అయితే మనకి బాగా అయితే ఉడికేదే. ఇంకా మనం వేసినప్పుడు ఎట్టుండే, ఇప్పుడైతే అంతా విడివిడిగా అయితే అయ్యేదే. మరి పక్క తీసుకొని నీళ్ళల్లో అయితే వంచుకున్నాము.
అబ్బా చాలా పొడి అయితే అయ్యేదే అవేగా నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు అసలు. ఎట్ల నుండి అట్టే ఉంటుంది ఉడుకుతుంది అనుకున్నాను. మనం అస్సలు ఎక్కువగా కలుపుకోలేదు దీన్ని. కొద్దిగా చల్లగైన తర్వాత దీన్ని తిరువాతకి అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. మనము రోట్లోకి వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలా. ఇదే 250. అంటే ఇది సిల్వర్ది కదా, అందుకనే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. అయినా ఇట్లా చిన్న రోళ్ళు సన్న మేలే. ఎల్లిపాయలు కానీ, కొత్తిమీర కానీ, ఇట్లా అల్లం కానీ, ఉప్పు కానీ బాగా దంచుకుని బాగా పని పడుతుంది. నూనె అయితే పోసుకున్నాం. కడాయి అయితే బాగా హీట్ ఎక్కేదే. మనకు వచ్చేసి చేపగుడ్డ అనేది నూనెలోనే ఉడికించుకోవాలా. నీళ్ళు అయితే అసలు పోసుకోకూడదు. అందుకని 5 చెంచాలు నూనె అయితే పోస్తాను. చేపగుడ్డ అయితే వేసుకున్నాము. చేపగుడ్డని అయితే వేసుకున్నాం కదా, కొద్దిగా మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకు అయితే పెట్టుకుందాము. 5 నిమిషాలు అయితే అయ్యేదే. ప్లేట్ తీసుకొని కారం అవల్ అయితే వేసుకుందాము. బాగా ఉడుకుతుంది. ఇట్లా ఉడికేటప్పుడే వేసుకోవాలన్నమాట కారము పసుపు. కానీ 3 చెంచాలు కారం అయితే వేస్తాను. ఇంత పసుపు అయితే వేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలా, ఎందుకంటే మనం ఫస్ట్ పసుపు వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోయేంత అయితే వేసుకోవాలా. కారం, ఉప్పు, మసాలా అంతా కలిసేలాగైతే బాగా అయితే కలుపుకోవాలా. మనకి ఒక 10 నిమిషాలు మంట బాగా పెట్టుకుంటే చేపగుడ్డ అయితే రవ్వ అవుతుంది, మనకి రెడీ అవుతుంది కూడా. మనం అన్న కారం అన్న అయితే వేసుకున్నాం కదా, అస్సలు ఇంకా దీనికి నిలువ వేయకుండా బాగా అయితే ఉడికించుకోవాలా. దీంట్లోనే ఉడుకుతుంది అనమాట కారం అంతా వచ్చేసి. మంట నేను బాగా పెడతాను, తొందరగా ఉడుకుతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని దించుకునేదే. ఇంకా ఇంకోటి దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలా. కాకపోతే మాకు వద్దయితే కొత్తిమీర లేదు, అందుకనే కరివేపాకు ఒకటి వేస్తాను అనమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత వెనకనే దించుకోవాలా. అబ్బా చేపగుడ్డు వేపుడు ఎంత బాగా వచ్చేది ఇది. ఇప్పుడైతే చేపగుడ్డు అయితే గిన్నెలోకి వేసుకుంటాను. ఈ చేపగుడ్డు అన్నం లేకైనా బాగుంటది, ఉత్తిదే కానీ బాగుంటది, సద్రెట్ లేక కానీ బాగుంటది. కాకపోతే దీన్ని చూస్తుంటే నాకైతే ఉత్తిదే తినాలనిపిస్తుంది, అందుకని ఉత్తిదే అయితే తింటాను. చిన్నగా ఉన్నప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరికడైతే ఉంటే అనమాట. నన్ను ఎక్కువగా చేపలు తిననంటే మా పెద్దమ్మ ఇట్లా చేపగుడ్డు సపరేట్ అయితే చేసిస్తుండే. తెగ తింటుంటప్పుడు మరి అప్పుడు తినేది, మరి ఇప్పుడైతే తింటాను. ఏ మాటకు ఆ మాటే. చేపగుడ్డు చేసుకున్న వాళ్ళు మాత్రం అస్సలు పేరు పెట్టనీకి లేదు. కాకరకాయలు, బీరకాయలు నడదాంపా. ఇవి కాకరకాయలు, ఇవి బీరకాయలు. ఇవి మాకి 10 రూపాయలకు ఓ ప్యాకెట్ అయితే పడేది అనమాట. ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇట్లే తెచ్చుకుంటాం. మీకు తెలుసు కదా, వానకాలం వచ్చేదంటే ఇంక మన తోట అయితే నిండిపోతుంది. దానికని ఇంక అన్ని అయితే నాటుతాం ఒక్కొక్కటి. ఇప్పుడైతే ఇవి నాటుదామండి. ముందే బాధ చేయాలి, మర్చిపోయింది దీన్ని. గట్ట ఇంకా చెట్టు కాడ వేస్తా. ఇడైతే అట్లా చెట్టుకి ఎక్కుతాయి, అట్లా చెట్టుకి ఎక్కుతాయి. ఈడ
అంత పైకి వానిచ్చేంత వరకు ఉండకూడదు. కొద్దిగా తీగలు మేర ఇటుకు రాను అట్లా మరి కింద తిప్పాల. ఇక్కడ పత్తి చెట్టు ఉండదు, ఇక్కడ వేప చెట్టు ఉండదు, ఇడే వేస్తాం. మరి లేదు మన చెట్లు ఎక్కినప్పుడు తెంపునీకి రావు, కాకరకాయలు బీరకాయలు అన్నప్పుడు అనుకుంటే పందిరి వేసుకోవాలా. బాగుండే విత్తనాలు రెండు అయితే వేస్తున్నాను. ఈ రెండవట్లోనే యాద మలుస్తుంది, అది లేదు. ఈ ఇతనమే కాదు, యా ఇతనమైన రెండు అయితే వేసుకోవాలా. ఇక్కడ కాకరకాయలు వేసినా, ఈడ బీరకాయలు వేస్తాను పక్కనే. ఇవైతే నెయ్యి వేసిండయ్యా, పీసు బీరకాయలు కదా ఇవి. అవు విత్తనాలు అప్పుడు నెయ్యి వేసిండయి. ఇంక ఈ టెంకాయ చెట్టుకి ఎక్కాలి. ఇంకా కాకరకాయలు బీరకాయలు ఏడేయాలా ఇంకా దండిగా ఆడుండయా ఇంతకు ముందు వేసినట్టు. మరి ఇది ఒకటే కానీ బీరకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్లు, గోరంట్ల చెట్టు. ఈ చెట్టు గారు నీవే ఉన్నాయి చెట్లుగా, నీవు ఒకటి వేసలేదు చూడు. ఎక్కించినాయి అంటే అవి మరి కిందకి పంపాల తీగుల్ని. దీని గారిని గిడ్డే పడేది. ఏమి వానకాలం వచ్చేదాన్ని సార్లు దొడ్లోనే అంతా గిడ్డ మలకలు వేస్తుంది. మనం ఏటువైతే వేసుకుంటామో అవన్నీ వేసుకుంటే అవి కూడా గిడ్డ కూడా అట్లా మలుస్తుంది దీంట్లోన. ఏమంటే ఇంటి దగ్గరే కాబట్టి నీట్ గా అప్పటిదప్పుడు తీసేసుకుంటా. చెట్టు గారిని వేస్తాను ఇడ. మరేం కాయవా కాస్తాయి నీకు. పెరికేసి నువ్వు ఉంటుండే ఏం లేనో 10 కాయలని కాస్తుండే. ఇక్కడ లేదులే. ఇంకా అన్నీ నాటాల్సిండే, మన వానికే మలుస్తుండే. నాన్న పనిలో పడి నాటలేదు. ఇప్పుడు నాటి మరి నిలువేయాలి వీటికి. ఓనాడు ముందే నాటింటే కూడా బాగానే ఉంటుండే. యా ముందు మలుస్తావు తెలుసు. నేను నాన్న గుర్తుపెట్టుకుంటాను అవి అప్పుడు మలుస్తావు అనేది. 5 రోజులు మలుస్తావేమో, జల్లు మలుస్తాయి మలిసేదేమి.